ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట 119వ కీర్తన 28వ చరణము. వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. ఈ లోక జీవితంలో చెడు వ్యసనములు అనేటువంటివి మన జీవితాలను పాడు చేసేటటువంటివిగా మారుతూ ఉంటాయి. చాలామంది వ్యసనాల బారిన పడి వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు, జీవితాలను పాడు చేసుకుంటారు, కుటుంబాలను పాడు చేసుకుంటారు. జీవితంలో నెమ్మది సమాధానం లేనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. కీర్తనకారుడు కూడా అంటున్నాడు, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయింది అనేటువంటి మాట మాట్లాడుతూ ఆయన ప్రక్కన ఇంకొక మాట రాస్తున్నాడు. నా యొక్క జీవితాన్ని స్థిరపరిచేటటువంటిది, నా కుటుంబాన్ని స్థిరపరిచేటటువంటిది, నా జీవితాన్ని కట్టేటటువంటిది ఒకటి ఉన్నది, దానిలోనికి నా జీవితాన్ని నడిపించి అంటున్నాడు. అదేంటంటే దేవుని యొక్క వాక్యము. కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. వ్యసనాలు అనేటువంటివి దేవుడు స్థిరపరచాలనుకున్నటువంటి జీవితాలు నీరైపోయేలాగా పాడైపోయేలాగా చేస్తే, అలాగున పాడైపోయినటువంటి జీవితాలను సహితము వాక్యము స్థిరపరుస్తాయి. వాక్యము బలపరుస్తుంది. వాక్యము ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితముగా కట్టగలుగుచు ఉన్నది. కాబట్టి అనుదినము కూడా దేవుని వాక్యాన్ని చదువు, ధ్యానించు. ఆ వాక్యం ప్రకారంగా మనం జీవించగలిగినప్పుడు ఆ జీవితాలు స్థిరంగా ఉంటాయి, ఆ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటలు వినటువంటి ప్రతి ఒక్కరి జీవితాలను కూడా ఆ ప్రకారముగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, నీకు వందనాలు. వ్యసనాలు మా జీవితాలను పాడు చేస్తే నీ వాక్యం మా జీవితంను స్థిరంగా కట్టగలదనేటువంటి సత్యాన్ని మేము విని నేను స్తుతిస్తూ ఉన్నాం, నీలో సంతోషిస్తూ ఉన్నాం. ఎవరైతే వ్యసనాల బారిన పడి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు, అట్టివారు ఇప్పుడే నీ వాక్యం వైపు నాకు తిరిగి వారి యొక్క జీవితాన్ని స్థిరపరచుకోవటానికి, ఆశీర్వాదకరంగా మలుచుకోవటానికి నీ ఆత్మను వారికి అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.